తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2 ఖాళీ స్థానాల కోసం పోటీ ఉండకపోవచ్చని అనిపించినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 40 ఓట్లు అవసరం. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరం ఉంటే అవసరమైన సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. సిపిఐ సభ్యుడు కలిపితే 67, ఎంఐఎం 7 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే ఆ సంఖ్య 74కి చేరుతుంది. అదనంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల మద్దతు కూడా కలిస్తే కాంగ్రెస్కు 2 సీట్లు సాధించడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఉంది. రికార్డుల ప్రకారం బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలున్నా అందులో 10 మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీ వద్ద 28 మంది మాత్రమే ఉన్నారు. ఈ బలం సరిపోకపోయినా బీఆర్ఎస్ పోటీకి దిగే ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఒక మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించి ఎంఐఎం మద్దతు కోరాలనే ఆలోచన జరుగుతోందని ప్రచారం. ఎంఐఎం మద్దతు ఇస్తే ఒక రాజకీయ సందేశం, ఇవ్వకపోతే మరో సందేశం వెలువడుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారు ఎవరికి ఓటేస్తారో బహిర్గతం చేయాలనే వ్యూహం కూడా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నా పోటీ ద్వారా రాజకీయంగా సందేశం ఇవ్వాలనే ఉద్దేశం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు ఎవరికి వేశారో పార్టీ ప్రతినిధికి చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జంపింగ్ ఎమ్మెల్యేల వైఖరి మరోసారి బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే సంఖ్యాబలం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ రాజకీయంగా సవాల్ విసరడానికి సిద్ధమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గులాబీ పార్టీ నిజంగా అభ్యర్థిని బరిలోకి దింపుతుందా? దింపితే సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.